మనం ఇప్పుడు ఎదురు చూస్తున్న గిద్దలూరు రైల్వే స్టేషన్లో జనాలు నంద్యాల, డోను, గుంతకల్ పోనీకి ఎదురు చూస్తున్న రైలు గిద్దలూరు స్టేషన్లోకి రైలు వచ్చేసింది. రైలు కొద్దిసేపు ఉంటే అవుతుంది. జనాలేమో ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు అవుతుందా రైలు ఎక్కుదామని. గిద్దలూరు, డోను, గుంతకల్ పోయే జనాలు. రైలు అయితే ఆగింది. జనాలేమో ఎక్కనికి రెడీగా ఉండరు, ఎక్కేస్తున్నారు. కొంచెంసేపు అంటే రైలు కదులుతుంది. ఈ రూట్ వచ్చేసి నంద్యాల పోయే రూటు. ఈ రూట్ వచ్చేసి ఇది వచ్చేసి గిద్దలూరులో నుంచి గిద్దలూరు రైల్వే స్టేషన్ లోపలికి వచ్చే మార్గం ఇది. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఉంటే రైలు మూవ్ అవుతుంది, కదులుతుంది. ఈ రైలు వచ్చేసి నంద్యాల పోతుంది. నంద్యాల, డోను, గుంతకల్ ఆ మార్గం వెళ్ళిపోతుంది నంద్యాల మీదుగా. నేనైతే నంద్యాల పోనీకి రైలు ఎక్కిన. రైలు అయితే మూవ్ అవుతుంది కొంచెం. ఇప్పుడు రైలు వచ్చేసి దిగువమెట్ట, తర్వాత పెద్ద సొరంగ మార్గం, చిన్న సొరంగ మార్గము, పెద్ద బొగద, చిన్న బొగద, సొరంగ మార్గం అనే బొగద అంటారు. పెద్ద సొరంగ మార్గం, చిన్న సొరంగ మార్గం అంటే పెద్ద కొండకు బొక్కేసిండ్రు రైలు వెళ్ళడానికి. కొండ లోపల నుంచి చిన్న కొండకు కూడా బొక్కేసింది. దాన్ని చిన్న సొరంగం, పెద్ద సొరంగం అంటారు. సొరంగ మార్గం, పెద్ద సొరంగ మార్గం వచ్చేసి 2 కిలోమీటర్లు ఉంటుంది. చిన్న సొరంగ మార్గం వచ్చేసి 500 మీటర్లు ఉంటుంది. రైలు సొరంగ మార్గం వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు కట్టించిన గరండాలు ఉంటాయి. ఆ గరండాల మీద బొగ్గు రైలు పోతున్నవి. అంటే ఆ యొక్క గరండాల మీద వంతెన వేసినారు, దొరబావి వంతెన అని. ఆ వంతెన మీద బొగ్గు రైలు పోతున్నది అప్పట్లో. ఇప్పుడైతే గిద్దలూరు స్టేషన్ దాటినాం. రైలు గిద్దలూరు రైల్వే స్టేషన్ దాటింది. కొద్దిసేపట్లో మనకు పెద్ద బొగద వచ్చేసి పెద్ద బొగద టన్నెల్. రైలు వచ్చేసి ఇప్పుడు పెద్ద బొగద టన్నెల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది. ఈ పెద్ద బొగద వచ్చేసి మనకు ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళు కట్టించిన గరండాల యొక్క వంతెన నమ్మి ఈ పెద్ద బొగద కొండకు బొక్కేసిండ్రు. పెద్ద సొరంగ మార్గాన్ని వేసిండ్రు కొండకి. ఇప్పుడు కనిపించేదే మనకు పెద్ద సొరంగ మార్గం. రైలు నంద్యాల వెళ్ళడానికి రైలు పెద్ద కొండకు బొక్కేసింది. ఇదే పెద్ద సొరంగ మార్గం. ఈ కనిపించే ఈ రైలు ఈ సొరంగ మార్గంలో నుంచి వెళ్తుంది ఇప్పుడు. ఈ పెద్ద సొరంగ మార్గమే రైలు వెళ్ళే పెద్ద సొరంగ మార్గమే 2 కిలోమీటర్లు ఉంటుంది. చూడండి, అక్కడక్కడ లైట్లు వేసింది. ఈ పెద్ద సొరంగ మార్గంలో మనుషులు కూడా ఉంటారు. అక్కడక్కడ ఏమైనా జంతువులు లోపలికి వచ్చినప్పుడు ఆ గుహలో ఉండడానికి లోపల అక్కడక్కడ సొరంగాలు వేసి అక్కడక్కడ గుహల్లాగా చెక్కి లైట్లు వేసింది. ఎవరన్నా జనాలు ఉన్నా దాంట్లోకి వెళ్ళిపోతారని. ఒకవేళ ట్రాక్ చెక్ చేయడానికి వచ్చినప్పుడు ఇదే ఈ కనిపించే లైట్లు వేసినవే చిన్న గుహల్లాగా చేసి జనాలు ట్రాక్ చెక్ చేయడానికి వచ్చినప్పుడు దాంట్లోకి పోతారని రైలు వచ్చేటప్పుడు. ఎందుకంటే 2 కిలోమీటర్లు ఉంది కాబట్టి బయటికి పోనీకి కష్టం కాబట్టి ఈ సొరంగ మార్గం రైలు పోవడానికి గిద్దలూరు నుంచి నంద్యాల పోవడానికి నల్లమల్ల మార్గంలో సొరంగ మార్గం ఉంది, పెద్ద సొరంగ మార్గం. ఇప్పుడు ఈ రైలు వెళ్ళేదే 2 కిలోమీటర్ల సొరంగ మార్గం. ఈ సొరంగ మార్గం వచ్చేసి అయితే ఈ సొరంగ మార్గంలో మనకు పెద్ద కొండకు బొక్కేశారు కదా రైలు పోవడానికి సొరంగ మార్గం. ఈ సొరంగ మార్గం వచ్చేసి నీళ్లు కారుతుంటాయి పైనుంచి. ఇప్పుడు మనకు కనిపించేదే పెద్ద బొగద సొరంగ మార్గం. బ్రిటిష్ వాళ్ళు కట్టించిన గరండాల యొక్క వంతెన నమ్మి పివి నరసింహారావు గనుడు అంటే మోసగాడు అంటారు. ఆ వంతెన నమ్మేసి మనకు గరండాలకు బొక్కేపించాను కొండలకు, అంటే నల్లమల్ల మార్గంలో.
అది అమ్మకున్నా ఏపీయగలుగుతారు రైల్వే కాడని డబ్బులు. ఇప్పుడు మనకు కనిపించేవి బ్రిటిష్ వాళ్ళు మన చేత కట్టించిన గరండాలు. ఆ గరండాల మీదనే వంతెన ఉన్నది, దొరబావి వంతెన అని. ఆ వంతెన మీద బొగ్గు రైళ్ళు పోతున్నాయి. ఈ మనకు కనిపించేవి ఈ గరండాల మీద, వంతెన మీద బొగ్గు రైళ్ళు పోతున్నాయి 10, 20, 25 సంవత్సరాల కిందట. ఈ కనిపించే రోడ్డే బస్సులు, మోటార్ సైకిళ్ళు, లారీలు వెళ్ళేది నల్లమల్ల అడవిలో. ఇప్పుడు ఈ మోల్ తిరుగుతున్నది కదా ట్రైను, ఇక చిన్న బొగద వచ్చేస్తుంది కొంచెంసేపట్లో. చిన్న బొగద సొరంగ మార్గం. ఈ చిన్న బొగద వచ్చేసి, ఈ చిన్న సొరంగ మార్గం వచ్చేసి, రైలు వెళ్ళే ఈ చిన్న సొరంగ మార్గం వచ్చేసి మ్యాక్సిమం 500 మీటర్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇదంతా నల్లమల్ల అందాలు. మనకి కనిపించే మన రైల్లోనే గిద్దలూరు, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి డోన్ జంక్షన్ వెళ్ళేటప్పుడు దిగువమెట్ట, తర్వాత నంద్యాల మధ్యలో ఉన్న పెద్ద నల్లమల్ల అడవులు, రైలు మార్గం అడవులు ఇవి. కనిపించేవి వచ్చేసి చిన్న సొరంగ మార్గం అయితే వస్తుంది కొంచెంసేపట్లో. చిన్న సొరంగ మార్గం అయితే వచ్చేసింది చూడండి. ఈ చిన్న సొరంగ మార్గమే ఇప్పుడు మనం ఈ ట్రైన్ వెళ్ళే ఈ చిన్న సొరంగ మార్గం 500 మీటర్లు ఉంటుంది అంతే. అంటే 500 మీటర్లు ఉంటుంది ఈ చిన్న సొరంగ మార్గం. ఇందాక మీకు చూపించిన సొరంగ మార్గం పెద్ద సొరంగ మార్గం 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇది వచ్చేసి 500 మీటర్లు ఉంటుంది. ఇది మనకు దిగమెట్ట నుంచి నంద్యాల వెళ్ళే నల్లమల్ల అడవులలో రైలు వెళ్ళే మార్గంలో పెద్ద సొరంగ మార్గం, చిన్న సొరంగ మార్గం. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు గరండాల మీద వంతెనలా వెళ్తున్నారు గుర్తు వెళ్ళిపోవడానికి. ఇప్పుడు అవి తీసేసి ఆ వంతెన వేసి ఆ వంతెన డబ్బులతో సొరంగ మార్గాలు వేసి అందరికీ చెప్పినది. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై శ్రీరామ్.